విజయవాడలోని ఈట్ స్ట్రీట్ వద్ద 37వ జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాలు ప్రారంభమయ్యాయి. రోడ్డు భద్రతా నియమాలపై పోలీసుల ఆధ్వర్యంలో విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు. ట్రాఫిక్ రూల్స్ పాటించకపోతే కఠిన చర్యలు ఉంటాయని కలెక్టర్ లక్ష్మీశా హెచ్చరించారు. హెల్మెట్ ధరించి ద్విచక్ర వాహనాలు నడపాలని డీసీపీ సెరిన్ బేగం సూచించారు. పిల్లలు, పెద్దలు అందరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని ఏపీ ఎన్జీఓ అధ్యక్షుడు విద్యాసాగర్ రావు విజ్ఞప్తి చేశారు. నగరం సేఫ్గా ఉంటుంది, నగరాలు సేఫ్గా ఉంటే రాష్ట్రం సేఫ్గా ఉంటుంది, రాష్ట్రాలు సేఫ్గా ఉంటే దేశము సెక్యూర్గా అండ్ సేఫ్టీగా ఉంటుంది. ఇదే ఉద్దేశంతో అక్కడ గౌరవ ప్రధానమంత్రి వారు, ఇక్కడ ముఖ్యమంత్రి వారు ప్రతి నగరాన్ని, ప్రతి రోడ్స్ని మనం సేఫ్గా పెట్టడానికి కావాల్సిన అన్ని చర్యలు తీసుకొని ముందుకెళ్ళాలనే ఉద్దేశంతో ఒక వారం జరిగే ఈ వారోత్సవాల్ని మాసోత్సవాలుగా మార్చి నెలంతా అది కొత్త సంవత్సరంలో కొత్త వరవడితో, కొత్త ఉత్సాహంతో నూతన సంవత్సరాన్ని సెలబ్రేట్ చేసుకుంటూనే ఈ రోడ్ సేఫ్టీ గురించి అవగాహన కల్పించడానికి ఈ రోడ్ సేఫ్టీ మంత్స్ అని జనవరి మంత్ మొత్తం డిక్లేర్ చేయడం జరిగింది. ప్రతి ఒక్క కార్ డ్రైవర్స్కి, బైక్ డ్రైవర్స్కి, లైసెన్స్ హోల్డర్స్కి ప్రతి ఒక్కరికి రిక్వెస్ట్ చేస్తున్నాను. అట్ ది సేమ్ టైం హెచ్చరిస్తున్నాను కూడా. ట్రాఫిక్ పోలీస్ రోడ్డు మీద కనిపిస్తే తప్పించుకొని వెళ్ళిపోవడమో, లేకపోతే ఎందుకన్నా వచ్చిందా అని చెప్పి తిట్టుకొని ఫైన్ కట్టడమో చేస్తారు. కానీ ఈ ట్రాఫిక్ రూల్స్ అనేవి ఎవరి కోసమో కాదు, మన కోసం మనం పెట్టుకున్న రూల్సే. దాన్ని పాటించాల్సిన బాధ్యత మనకు అందరికీ ఉంది. మైనర్ డ్రైవింగ్ అనేది ఒక పెద్ద న్యూసెన్స్ లాగా అయిపోయిందండి. వితౌట్ లైసెన్స్ వెన్ యు ఆర్ నాట్ ఎలిజిబుల్ టు రైడ్ ఏ టూ వీలర్ యూ షుడ్ నాట్ రైడ్. హెల్మెట్ అనేది ట్రాఫిక్ పోలీస్ కోసం కాదండి, మీ భద్రత కోసం అని గుర్తు పెట్టుకొని హెల్మెట్ తప్పకుండా ధరించండి. ట్రిపుల్ రైడింగ్ కొంచెం అవాయిడ్ చేయండి. ట్రిపుల్ రైడింగ్ కూడా చాలా ప్రాబ్లంగా ఉంది సిటీలో. ఎన్నో కార్యక్రమాలు ఈ రోడ్ సేఫ్టీ మీద అటు ఎన్సీసీ క్యాడెట్స్తో చేసేవాళ్ళు, పిల్లలతో చేసేవాళ్ళు, పేరెంట్స్తో చేసేవాళ్ళు, డ్రైవర్స్ని చేసేవాళ్ళు, ఇవన్నీ కూడా చేస్తూ ఉండేవాళ్ళు. మిగతా సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్ అన్నీ మనకన్నా చాలా తక్కువ ఇన్ఫ్రాస్ట్రక్చర్తో ఉంటాయి. కానీ నేను అన్నింటిలో పర్యటించి నేను ట్రాఫిక్ ప్రతిరోజు చూస్తూ ఉండేవాడిని, దాంట్లో గమనిస్తుండేవాడిని. ట్రాఫిక్ సెన్స్ అనేది ప్రజల్లో ఉంటే ఎంత బ్రహ్మాండంగా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కొద్దిగా ఉన్నప్పటికీ ఎలా చేయగలుగుతారు అనేది గమనంలో తీసుకున్నాం. ఆ తర్వాత మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా బాగా పెరిగిన యాక్సిడెంట్స్ ఏం తగ్గట్లా.